హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెములపల్లిస్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి సూపర్ క్రిస్పీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటో తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తూ అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ కూడా మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. మరైతే ఇక ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో ఫింగర్ స్టిక్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా వెరైటీగా స్నాక్ అడిగితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. తిన్న కొద్దీ తింటూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇవి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఉడకపెట్టుకొని పొట్టు తీసిన పొటాటోస్ని ఒక 4 పొటాటోస్ మీడియం పొటాటోస్ తీసుకొని వేసుకున్నాను. వీటిని ఇప్పుడు బాగా మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మ్యాషర్ లేకపోతే తురుముకునే దాంతో చక్కగా ఫైన్గా తురుముకోవచ్చు. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు లేదా ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. కానీ పొటాటోస్ మాత్రం ఎక్కడా కూడా పీసెస్ అనేది లేకుండా బాగా ఫైన్గా మ్యాష్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అలానే 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 టీ స్పూన్తో 2 సార్లుగా వేసుకుంటున్నానండి. అలానే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 కప్పు వరకు మొజరెలా చీజ్ వేసుకోవాలి. ఇది తురుముకొని వేసుకోవాలి. అలానే 3 టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని వీటినన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి అస్సలు వాటర్ అనేది యాడ్ చేసుకోకండి. మనకి పొటాటోస్ నుండి వచ్చే బైండింగే సరిపోతుంది. చక్కగా ఇది పిండి ముద్దలాగా ఫామ్ అవుతుందండి. మనకి చపాతీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి ఇది రావాలి. అంతవరకు మీరు చక్కగా చేత్తో బాగా మిక్స్ చేస్తూ ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుండి చిన్న ఉండల్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని అలానే 2 చేతుల మధ్యలో స్టిక్స్ లాగా చేసుకోండి. లేకపోతే కింద ఏదైనా పెట్టుకొని లేకపోతే ప్లేట్ అయినా సరే పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా ఈజీగా స్టిక్స్ అనేవి వస్తాయి. స్టిక్స్ అస్సలు క్రాక్స్ అనేది రాకుండా నిదానంగా చేసుకోండి. క్రాక్స్ వస్తే ఆయిల్ లాగేస్తాయి, మనకి ఫుల్ ఆయిలీగా వచ్చేస్తాయి ఈ స్టిక్స్. సో జాగ్రత్తగా నిదానంగా చేసుకోండి. ఇలా చేసుకున్న స్టిక్స్ని నేను ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా పిండి అంతా కూడా చేసుకొని ఈ స్టిక్స్ని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకుంటే మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఈ స్టిక్స్ని చేసుకునేటప్పుడు సరిగ్గా రాకపోయినా లేకపోతే క్రాక్స్ ఫామ్ అవుతూ ఉన్నా మీరు మిక్స్ చేసుకున్న పిండి సరిగ్గా మిక్స్ అయి ఉండదు, లేకపోతే పొటాటోస్ అనేవి సరిగ్గా మ్యాష్ అయి ఉండవు. సో ఈ రెండిటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు సాఫ్ట్ డౌని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇక్కడ స్టిక్స్ అన్నిటిని రెడీ చేసుకొని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై కోసం నేను ఇక్కడ ముందుగానే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకున్నాను. ఆయిల్ వచ్చేసి ఎక్కువగా ఓవర్ హీట్ అయి ఉండకూడదు, అలానే చాలా తక్కువగా కూడా హీట్ అయి ఉండకూడదు. మనకి మోడరేట్గా ఉండాలి. అంటే నిదానంగా ఇవి లైట్గా ఇలా ఫ్రై అవుతూ ఉండాలి వేసుకుంటే, అప్పుడే మనకి ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు వేసేసుకుంటే ఇవి బాగా క్రాక్స్ వచ్చేస్తాయి. అలానే లోగా హీట్ ఉన్నప్పుడు కూడా ఇవి వేసుకుంటే ఆయిల్ అనేది లాగేస్తాయి. ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి. అలానే ఎక్కువగా కూడా వేసుకోకండి, ఓవర్ క్రౌడ్ అవుతే మీకు ఒకదానికొకటి అంటుకుపోయి క్రాక్స్ వస్తాయి. 1 నిమిషం తర్వాత వీటిని ఈ విధంగా ఇలా ఫోర్క్తో లేదంటే గెరటితో ఇలా మధ్యలో తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి అక్కడక్కడ కొంచెం ఇలా ఉబ్బినట్టు వస్తాయి, ఏమీ కాదండి. ఇందులో మొజరెలా చీజ్ వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా వస్తాయి. సో ఇది నాట్ అన్ ఇష్యూ. సో ఈ విధంగా మనము మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి ఇవి క్రిస్పీగా అవుతాయి. అప్పుడు వెంటనే వీటిని ఆయిల్ నుంచి తీసి ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పొటాటో ఫింగర్స్ని కూడా ఫ్రై చేసుకోండి. నేను చెప్పిన చిన్న టిప్స్ని మీరు ఫాలో అయ్యి చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా మీరు కూడా పొటాటో ఫింగర్ స్టిక్స్ని చేసుకోవచ్చు. మరి చూసారు కదండి, చాలా సులువుగా టేస్టీగా క్రిస్పీగా ఉండే పొటాటో ఫింగర్ స్టిక్స్ అనేవి రెడీ అయిపోయాయో.
వీటిని టమాటో కెచప్తో లేకపోతే మయోనీస్తో రెండిటితో కూడా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా చాలా నచ్చుతాయి. మీరు చేస్తూనే ఉంటారు, వాళ్ళు తింటూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటాయి. సో ఖచ్చితంగా మీ పిల్లలకి చేసి పెట్టి మీకు ఎలా కుదిరాయో కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎక్కువ జనానికి ఈ వీడియో రీచ్ అవ్వాలంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లిస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.